నమస్తే, వెల్కమ్ టు ట్రెండింగ్ నౌ. నేను మీ రాణి ప్రత్యూష. హైదరాబాద్ తెలంగాణ గ్రోత్ ఇంజన్, విలువైన ప్రభుత్వ భూములకు ఊట లాంటిది. అలాంటి నగరంలో ఉమ్మడి ఏపీలో సీమాంధ్ర పాలకులు హైదరాబాద్లో ప్రభుత్వ భూములు చెరబట్టారు. గ్రామాల నుంచి బతుకు తెరువు కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పేదలు నగరంలోని ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకొని బతుకుతున్నారు. ఉమ్మడి ఏపీలో అప్పటి ప్రభుత్వాలు వారికి మానవత దృక్పథంతో పట్టాలిచ్చింది. స్వయంగా ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు కూడా ఉన్నాయి. విద్యుత్ వాటర్ కనెక్షన్ కూడా మంజూరైంది. ప్రతి సంవత్సరం పన్నులు కూడా వసూలు చేసింది. కానీ 2.5 ఏళ్లుగా రేవంత్ రెడ్డి చేస్తున్నదేంటి? హైదరాబాద్లో ఉన్న పేదల భూములకు కన్నేసి వాటిని ఎలాగైనా గుంజుకునేందుకు కుట్రలు మొదలుపెట్టాడు. పేదల భూములు గుంజుకునేందుకు వారిపై కబ్జాదారులు, అక్రమ నిర్మాణాలు, ఆక్రమణదారులంటూ నిందలు మోపుతున్నాడు. గాజుల రామారంలో జరుగుతున్నది ఇదే. ఎందుకు ఈ అరాచకాలు? ఇంకెన్నాళ్ళ చూడాలి దారుణాలు? ఇదే ఇవాల్టి ట్రెండింగ్ నౌ. పాలించే పాలకుడికి సరైన విధానం లేకపోతే ఆ రాజ్యమంతా అంధకారంలోకి పోతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అదే పరిస్థితి ఉంది. రాష్ట్రానికి ఒక్క కంపెనీని తీసుకురాలేని అసమర్థ సీఎం రేవంత్ హైదరాబాద్ నలుమూలలో ఉన్న భూములను అమ్మడమే ప్రజాపాలన అంటున్నాడు. అసలు ఇంతకు గాజుల రామారంలో జరుగుతున్నదేంటి? ఇన్నాళ్ళ నుంచి లేనిది ఇప్పుడే ఎందుకు పీకల మీదికి వచ్చింది? 100 ఎకరాల కొద్ది భూములు నిరుపయోగమని ఇప్పుడే ఎందుకు బయటపడింది? ఎవరి బొక్కసం నింపేందుకు పన్నాగాలు? ఎవరికి మూటలు మోసేందుకు ఈ కుతంత్రాలు? టీ న్యూస్ ప్రతినిధి రంజిత్ గ్రౌండ్ రిపోర్ట్లో బయటపడిన అసలు నిజాలు ఏంటి చూద్దాం. ఆర్థిక వనరుల సమీకరణ కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం. భారీగా నిధులు సమకూర్చుకోవడమే లక్ష్యంగా అడుగులు. నిరుపయోగంగా ఉన్న భూములు, న్యాయపరమైన చిక్కులు రాని భూములపై కన్ను. టీజీఐఏసీ, హెచ్ఎండిఏల ద్వారా భూముల వేలం వేయించే ఆలోచన. మరోవైపు 2 సంస్థలకు నెలవారీ టార్గెట్ విధించిన ఉపసంఘం. చెరో 1000 కోట్ల చొప్పున 2000 కోట్లు సమీకరించాలని ఆదేశం. చేతులెత్తేసిన హెచ్ఎండిఏ, ఏకీభవించని సబ్ కమిటీ. అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జూలై 19న రేవంత్ రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేశాడు. అనుకున్న లక్ష్యం మేరకు చెరువులు, కుంటలు కాకుండా ఇప్పటి వరకు సుమారు 2665 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. వాటి విలువ తక్కువలో తక్కువ 60,000 కోట్ల నుంచి 90,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా. వీటిలో గాజుల రామారంలోని 317 ఎకరాల రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ భూములతో పాటు హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో కలిపి సుమారు 840 ఎకరాలు, రెవెన్యూ, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీలకు చెందిన 923 ఎకరాలున్నాయి. ఇలా కోట్లాది రూపాయల విలువైన భూములున్నాయి. వీటిల్లో నిరుపయోగంగా ఉండి న్యాయపరమైన చిక్కులు రాని భూములను అమ్మడం ద్వారా భారీగా నిధులు సమకూర్చుకోవాలని గుంపు మేస్త్రి గూడు పుటాన్ని చేస్తోంది. హైడ్రా స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ భూములను అమ్మేందుకు ప్రణాళికలు రచిస్తోంది. చెరువులు, కుంటలు కాకుండా ప్రభుత్వ భూములను హెచ్ఎండిఏ, టీజీఐఏసీలకు బదలాయించి వాటి ద్వారా భూములను వేలం వేయాలనే కుట్రలు చేస్తున్నట్లు సమాచారం. ఆర్థిక వనరుల సమీకరణపై ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘంలో కూడా ఈ అంశంపై లోతైన చర్చ జరిగింది. పేద ప్రజల భూములను అమ్ముకునేందుకు కేబినెట్ సబ్ కమిటీ సూత్రప్రాయ నిర్ణయం తీసుకుందని సమాచారం. మొత్తంగా గాజుల రామారంలో అసలేం జరిగింది? ప్రభుత్వ దుష్ట ఆలోచనపై అక్కడి ప్రజలేమనుకుంటున్నారో టీ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అసలు నిజాలను వెలుగులోకి తెచ్చింది. తెలంగాణ రాష్ట్రం సాధించాక తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో 10 సంవత్సరాలు అభివృద్ధి సంక్షేమ పథకాలు
ప్రజలకు అందించే విధంగా దోహదపడింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ తర్వాత హైదరాబాద్ నగరంలోని ఐటీ సెక్టార్ కావచ్చు, ఇండస్ట్రియల్ సెక్టార్ కావచ్చు, వైద్య రంగంలో కావచ్చు, ప్రతి రంగంలో కూడా అగ్రగామిగా వండుకుంటూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలిపినటువంటి చరిత్ర. హైదరాబాద్ నగరంలోని భూములకు విలువలు రావడం, దాంతో పాటుగా ఏదైతే మధ్యతరగతి వాళ్ళు కొనుక్కున్నటువంటి భూములకు రెక్కలై రావడం కూడా జరిగినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ 2.5 సంవత్సరాల్లో కూడా నరకాన్ని అనుభవిస్తున్నారు రియల్టర్లు. దాంతో పాటుగా ప్రభుత్వ భూములు ఎన్నో సంవత్సరాలుగా, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు గత ప్రభుత్వాల్లో రాజశేఖర్ రెడ్డి, ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, దాని తర్వాత ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వంలో కూడా నిరుపేదలు కట్టుకున్నటువంటి గూడలను ఏ ప్రభుత్వం కూడా కూల్చినటువంటి ఘటనలు లేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు అభివృద్ధి చేస్తాము, చెరువులను పొడికత చేస్తాము, కుంటలను కాపాడుతాము, ప్రభుత్వ జాగలను కాపాడుతామని చెప్పినటువంటి హైడ్రా వచ్చిన తర్వాత ప్రభుత్వ భూములను కాపాడమే టార్గెట్గా చేసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి నిరుపేదల యొక్క గూడ్లను కుట్టినటువంటి పరిస్థితి హైడ్రా రంగనాథ్ కమిషనర్గా వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా పేద ప్రజలకు సంబంధించినటువంటి భూములు ఏదైతే ఉన్నాయో పేద ప్రజల యొక్క పొట్టలు కొట్టడం, పెద్దల ఆస్తులను కాపాడమే టార్గెట్గా కాంగ్రెస్ ప్రభుత్వం, దాంతోపాటుగా రేవంత్ రెడ్డి ఆదేశాల ప్రకారం జరిగింది తప్పితే ఎక్కడ కూడా ప్రభుత్వానికి ఖజానా నింపినటువంటి చరిత్ర తెలంగాణ రాష్ట్రంలో లేదు. కానీ ఇప్పుడు ఒక కొత్త పరిస్థితి ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, ఆర్థిక వనరులు సమకూర్చడానికి కూడా మంత్రివర్గం సబ్ కమిటీ కూర్చొని ఒక ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. అదేంటి అంటే తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో హైడ్రా వచ్చిన తర్వాత దాదాపు 2600 పైచిలకు ఎకరాల భూములను కూడా కాపాడామని పేపర్ స్టేట్మెంట్, సోషల్ మీడియా వేదికగా కూడా స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి హైడ్రా అధికారులు దానికి సంబంధించినటువంటి భూములు ఏదైతే ఉన్నాయో దాదాపు 70 కోట్ల నుంచి 90 వేల కోట్ల విలువ కలిగినటువంటి భూములను కాపాడమని చెప్పేసి అధికారికంగా చెప్పినటువంటి పరిస్థితి. మేడ్చల్ జిల్లాలో దాదాపు మనకు కూకట్పల్లి, మేడ్చల్ జిల్లాలో చూసుకున్నట్లయితే కూకట్పల్లి, రాయదుర్గం, దాంతో పాటుగా గట్కేసర్, రంగారెడ్డి జిల్లా హైదరాబాద్లో దాదాపు ఇప్పటికే వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూములను అమ్మారు. దీనిలో భాగంగానే కూకట్పల్లి నియోజకవర్గంలో కూడా పేపర్ స్టేట్మెంట్లో కూడా నోటీస్ జారీ చేసినటువంటి పరిస్థితి. దాదాపు ఒక 50 నుంచి 100 ఫ్లాట్ల వరకు కూడా అమ్మకానికి పెడుతున్నామని టెండర్ వేసినటువంటి పరిస్థితి. దానితో పాటుగా హైదరాబాద్ నగరంలో 2600 అంటే ఎకరాలకు సంబంధించినటువంటి భూములను కూడా వేలం పెట్టేసి ఆదాయాన్ని సమకూర్చుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్తున్నారు. ప్రస్తుతానికి మనం ఇదే ఇష్యూలో 307 సర్వే నెంబర్కు సంబంధించిన విషయంలో 317 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి ఉంది. ఈ 307 సర్వే నెంబర్లో ఉన్నటువంటి 317 ఎకరాల భూమి ఏదైతే ఉందో ఆ భూమి దగ్గర ప్రస్తుతానికి మనం విజువల్లో చూసినట్లయితే దీనికి సంబంధించిన విషయంలో దానికి సంబంధించిన 307 సర్వే నెంబర్కు సంబంధించి మనం విజువల్లో చూసినట్లయితే 307 ఎకరాల భూమి అనేది మనం ఈ విజువల్లో కనబడుతున్నటువంటి ఇష్యూ. దీనికి సంబంధించిన విషయంలో ఏదైతే ఫైనాన్స్ కార్పొరేషన్కు సంబంధించినటువంటి 307 సర్వే నెంబర్కు సంబంధించినటువంటి ఈ భూమిలో గత ప్రభుత్వాలు అంటే తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ భూమికి సంబంధించిన ఇష్యూలో కూడా ఆల్రెడీ కోట్లకు సంబంధించిన ఇష్యూ జరిగినప్పటికీ దీనికి సంబంధించిన 317 ఎకరాల భూమి అనేది ప్రభుత్వం అంచనా ఉంది. దీనికి సంబంధించిన విషయంలో నిరుపేదలు ఎన్టీఆర్ ప్రభుత్వం నుంచి కేసీఆర్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వరకు కూడా బాలయ్య నగర్, గాలిపోచమ్మ బస్తీ, ఈ విధంగా కొన్ని బస్తీలలో కూడా అక్కడ నిరుపేదలు మన విజువల్లో చూసుకున్నటువంటి కొండలు గుట్టలు ఏదైతే ఉన్నాయో ఈ కొండలు గుట్టలలో ఉండి దానికి సంబంధించినటువంటి కంకర కొట్టించుకొని బతికి జీవనం సాగేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి భూములు అవన్నీ అంటే దాదాపు 100 గజాలు 50 గజాల్లో కట్టుకొని దానికి సంబంధించినటువంటి కరెంట్ బిల్, వాటర్ బిల్ అన్ని కట్టుకున్న వ్యక్తులకు సంబంధించినవి దాదాపు 200 నుంచి 300లకు సంబంధించినటువంటి ఇండ్లను కూల్చేసింది హైడ్రా వచ్చిన తర్వాత. మనం విజువల్లో చూసినట్లయితే ఇక్కడ రేకులకు సంబంధించినటువంటి ఫినిషింగ్ కాకుండా అక్కడ కూల్చివేతలకు సంబంధించినటువంటి ఫినిషింగ్ అనేది కూడా మనకు విజువల్లో కనబడుతుంది. ఇక్కడ కనబడేది ఫినిషింగ్ అనేది ఒకటి, దాని అవతల కూడా ఏదైతే రేకుల ఫినిషింగ్ అంతా కూడా మొత్తం కింద అంటే మొత్తం కూలగొట్టేసి కింద వేసినటువంటిది ఫినిషింగ్ ఏదైతే ఉందో ఆ ఫినిషింగ్ కూడా దాదాపు చుట్టూరా 14 ఎకరాల వరకు, సుమారు 14 ఎకరాల వరకు కూడా దానికి సంబంధించినటువంటి ఫినిషింగ్ అంతా ఉంటుంది. మనం విజువల్లో చూసినట్లయితే మొత్తం 14 ఎకరాల వరకు ఉంటుంది. ఈ 14 ఎకరాలకు సంబంధించిన విషయంలో ఇక్కడ స్థానికంగా ఏదైతే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గాంధీకి సంబంధించినటువంటి ల్యాండ్,
ఈ ల్యాండ్ విషయంలో ఆల్రెడీ హైడ్రా అధికారులు దీనికి సంబంధించిన ల్యాండ్ ఏది ఉందో దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని ఒక బోర్డు పెట్టేసి హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకున్నాము, దాదాపు 2,000 నుంచి 3,000 కోట్ల రూపాయల ఆస్తులు కాపాడమని పేపర్ స్టేట్మెంట్ ఆధారంగా కూడా హైడ్రా రంగనాథ్ చెప్పారు. దీనిలో భాగంగానే ఈ 307 సర్వే నెంబర్లో భాగంగానే ఈయనకు సంబంధించినటువంటి 14 ఎకరాల భూమి, దానితో పాటుగా 300 మంది కుటుంబాలని గుడిసెలను కూల్చేశారు హైడ్రా అధికారులు. కానీ విచిత్రం ఏమిటి అంటే ఇది కూల్చివేసిన తర్వాత 24 గంటల్లోనే, అంటే అక్కడ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వం ఉంది, అదే పార్టీలో పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గాంధీ 24 గంటల్లో దానికి సంబంధించినటువంటి హైడ్రా అధికారులు వేసినటువంటి ఫినిషింగ్ మొత్తాన్ని కూల్చివేసేసి తాను సొంతంగా కూడా బార్కెట్లు వేసుకున్నటువంటి పరిస్థితి. అంటే పేదవాడికి ఒక విధంగా, పెద్దోళ్ళకి ఒక విధంగా అనే సామెత హైడ్రా ఎందుకు ఏర్పడిందంటే చెప్పింది ఏదైతే ఉందో దానికి అక్షరాల సత్యంగా కూడా ఇప్పుడు మనం చూపెడుతున్నటువంటి ఈ విజువల్లో కనబడుతుంది. ప్రజలకు పంచడం చేయాల్సినటువంటి ప్రభుత్వాలు ఇక్కడ చూసినట్లయితే దాదాపు 2.5 సంవత్సరాల తర్వాత ఖజానా ఖాళీ అయిందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి భూములు ఏదైతే ఉన్నాయో ఈ భూములను అమ్మకాడికే టార్గెట్గా పెడుతుంది రేవంత్ రెడ్డి సర్కార్. కూకట్పల్లి కావచ్చు, ఆ కూకట్పల్లితో పాటుగా దాదాపు 2000 అంటే హైడ్రా స్వాధీనం చేసుకుంది, ఇది 317 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది. కానీ దీంతో పాటుగా హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో సుమారు 840 ఎకరాల భూమి రెవెన్యూ, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి ఈ 3 సంబంధించిన భూములు కూడా 923 ఎకరాలు ఉన్నాయి. అంటే 317 ఎకరాల భూమి ఇప్పుడు మనం విజువల్ చూపెట్టే భూమి ఏదైతే ఉందో ఇది గాజుల రామారంలోని రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ సంబంధించినటువంటి భూములు. వీటితో పాటుగా మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్లో కలిపి సుమారు హెచ్ఎండిఏ రెవెన్యూకి సంబంధించినది 840 ఎకరాల భూమి. దీంతో పాటుగా జిహెచ్ఎంసీ లిమిట్లో ఉన్నటువంటి భూమి 923 ఎకరాలు. ఇవన్నీ కలిపితే దాదాపు 2,665 ఎకరాల భూమి అనేది ప్రభుత్వం ఇది గుర్తించింది. దీనికి ఫినిషింగ్ చేసింది హైడ్రా అధికారులు. ఇది మనకు 307 సర్వే నెంబర్లో ఇది ఒక పరిస్థితి. దీనికి సంబంధించిన విషయంలో రాజకీయ నాయకుల అండదండలతోని 14 ఎకరాల భూమికి 24 గంటల్లోనే దానికి ఫినిషింగ్ తీపిచ్చేసి మరో ఫినిషింగ్ వేశారు. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు? వీళ్ళపైన ఎందుకు హైడ్రా రంగనాథ్ ప్రెస్ మీట్ పెట్టలేదు? కానీ పేద ప్రజలు ఎవరైతే ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు పెడుతున్నాడు, వాళ్ళపైన పీడీ యాక్ట్ పెడుతున్నాడు. ఇదే నిదర్శనం చేయడానికి కూడా ఇదే సర్వే నెంబర్ 317 సర్వే నెంబర్ సంబంధించిన విషయం కూడా గాలిపోచమ్మ బస్తీ ఉంటుంది. దాంతో పాటుగా అక్కడ బాలయ్య బస్తీ అని కూడా ఉంటుంది, బాలయ్య నగర్. ఈ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇదే సర్వే నెంబర్లో 300 మంది కుటుంబాలను కూడా కూల్చివేసిన పరిస్థితి. దానికి సంబంధించిన విషయంలో టీజీఆర్టీసీ అని కూడా పెట్టేసి టీజీఎస్ఆర్టీసీకి సంబంధించిన ల్యాండ్లో కొంతమంది ఇండ్లు కూడా పోతాయని మళ్ళొక ఇండికేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి. అక్కడికి వెళ్ళి అక్కడ ఏమి జరుగుతుంది అనే విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో కలిపి 840 ఎకరాలు రెవెన్యూ, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీలకు చెందిన 923 ఎకరాలకు ఎసరు పెడుతున్నాడు గుంపు మేస్త్రి. ఇలా కోట్లాది రూపాయల విలువైన భూములను దిగమింగాలన్నది గుంపు ముఠా పన్నాగం. అసలు కథ ఎక్కడ మొదలైంది? మా ప్రతినిధి రంజిత్ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకుందాం. సర్వే నెంబర్ 307లోని 317 ఎకరాల భూములు ఉన్నాయి. ఆ భూములను కూడా ఏదైతే ప్రభుత్వం అమ్మకానికి పెట్టడానికి ప్లాన్ చేసిందో ప్రస్తుతం అదే ప్లేస్లో మనం ఉన్నాం. ఇక్కడ ఉన్న పరిస్థితి ప్రకారం చూసుకున్నట్లయితే ఎన్టీ రామారావు ప్రభుత్వం ఉన్నప్పుడు, దాని తర్వాత చంద్రబాబు నాయుడు తర్వాత రాజశేఖర్ రెడ్డి, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య, దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించాక ముఖ్యమంత్రి కేసీఆర్గా ఉన్న 10 సంవత్సరాల్లో కూడా ఇక్కడ ఉన్న వ్యక్తులందరూ కూడా దాదాపు ఇక్కడ నుంచి వెళ్ళి రాళ్ళు కొట్టుకొని జీవనం సాగించే వ్యక్తులు. కానీ ఇదే ప్లేస్లో కూడా హైడ్రా వచ్చిన తర్వాత హైడ్రా బుల్డోజర్ దాదాపు 300 ఇండ్లను కూడా నేలమట్టం చేసి ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి భూములు, ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి నిరుపేదలు వాళ్ళు కరెంట్ బిల్లు కడతారు, వాటర్ బిల్లు కడతారు, ట్యాక్స్ కడతారు. దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా జిహెచ్ఎంసీకి సంబంధించిన వాళ్ళు, రెవెన్యూ సంబంధించిన వాళ్ళు కూడా డబ్బులు తీసుకోవడం. కానీ ఇక్కడ ఉన్న బిల్డింగ్లను మాత్రం, ఇక్కడ ఉన్న ఇండ్లను మాత్రం కూల్చివేయడం అనేది కూడా దారుణమని అక్కడ ఉన్న ప్రజలు కూడా ఏడ్చినటువంటి పరిస్థితి. అదే ప్రాంతంలో ఉన్నాం. కానీ ఇప్పుడు హైడ్రా కూల్చేసినటువంటి ఇదే 317 ఎకరాల భూములను కూడా అమ్మకానికి ప్లాన్ చేస్తున్నది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి బాధలేంటి, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీరు ఇక్కడ ఎప్పటి నుంచి
నుంచి ఉంటుర్రు, మీకు ఇక్కడ ఇల్లు ఉందా? మీ పరిస్థితి ఏంటి? ఏం ఇల్లు 2 సార్లు గులగొట్టారు సార్. మేము కష్టపడి ఏదో రానంటే వాళ్ళ చేతి కింద పని చేసి నేను ఆనందం ఎవ్వరు లేరు. ఇల్లు లేదు, గుడిసె లేదు. ఏదో వాళ్ళతోనే ఉడిసి వేసుకొని గుడిసెలలో నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ఇంట్లో వేసి ఉన్నాం సార్ మేము. ఇగో ఇంట్లో ఇంకా వీడియో కూడా ఉంది. సామాన్తో చాలా గులగొట్టారు సార్ నాయి. ఇప్పుడు నేను ఇంట్లో పని పోయి బతుకుతున్నా. నా ఏజ్ అయిపోయింది, ఏం చేసి బతుకుతాను నేను చెప్పండి. నాకు కూడా ఉండాలి కదా, కులగొడతామంటే ఇది ఉన్నది కదా. పేదలకు చేస్తా అంటారు, మాకేం చేస్తున్నారు? మేము వచ్చి ఇప్పుడు కాదు సార్, మేము 3 సంవత్సరాల పిల్ల ఉన్నప్పటి నుంచి మా తల్లి తండ్రి అందరు చనిపోయారు. ఏదో చేసారు, అందరు ఎవరే దిక్కులేరు. అన్నదమ్ములు లేరు, తల్లిదండ్రులు లేరు, అత్తమామలు లేరు, మా ఆయన కూడా లేరు, ఎవరు లేరు. ఉన్న కొడుకు ఎవరు లేరు. మరి మా పరిస్థితి ఏం కాదు సార్? ఇగో ఉన్న సామాన్ అన్నీ పోతే ఏదో వీళ్ళు కొన్ని పైసలు ఇస్తే ఏదో అది కొన్ని రోజులు తిన్నా సామాన్ కూడా తెచ్చుకోలేను నేను. ఆ ఇల్లు గుల్లగొడితే ముందు అది 2 సార్లు. ఇప్పుడు ఏదో ఈడ బతుకుతున్నా. మళ్ళీ తీస్తాము, రోడ్లు వేస్తాము, అది వేస్తాము అంటే ఎక్కడక్కడ ఉన్నది కదా ఇంకా కట్టుకోనికే మీకు బస్ స్టాండ్ అది ఇది అంటే మేము ఎక్కడ పోవాలి సార్? మేము ఉన్న మా గరీబులకు అంటారు, గరీబులకు ఏం చేస్తాం సార్? చేసిన వాళ్ళకి చేస్తున్నారు, ఉన్న బిల్డింగ్ వాళ్ళకే ఇస్తున్నారు, ఉన్న పొలాలు ఉన్న వాళ్ళకు రైతు బంధు అంటారు. లేనోడు ఎక్కడ పోవాలి? మాకేం లేవు. టీడీపీ హయాంలో అప్పుడు దేవేందర్ గౌడ్ వాళ్ళు వచ్చారు. ఆల్రెడీ కిరణ్ కుమార్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు ఆయన వచ్చిండు, రోషయ్య ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంతమంది సీఎంలు వచ్చారు, కానీ ఎవరి బిన పేదవాళ్ళని ఇబ్బంది పెట్టి ఇండ్లు గులగొట్టడం మాత్రం చేయలేదండి. ఇది చాలా దారుణం అసలు. ప్రతి ఒక్కరు చిన్న స్లమ్ అండి. ఇక్కడ పని చేసుకొని పొద్దున ఇక్కడ మిషన్లు ఉండే ఆల్రెడీ పాతగా, ఇప్పుడు బంద్ చేశారు మిషన్లు, కానీ మిషన్ల దగ్గర పని చేసి పొద్దున్న నుండి సాయంత్రం వరకు కాయ కష్టం చేసుకొని వాళ్ళు ఏదో డబ్బులు కూడగట్టుకొని ఇండ్లు కట్టుకొని ఇక్కడ ఉన్నారు. 2000 నుంచి ఉన్నారు. లేనోళ్ళకి హైడ్రానా, ఉన్నోళ్ళకి హైడ్రా వదిలేస్తుంది. ఏడాండి మొన్న ఆల్రెడీ ఆర్కేపూర్ గాంధీది గులగొట్టేశారు. గులగొట్టిన తర్వాత నెక్స్ట్ మినిట్ వీళ్ళు గులగొట్టి పోయారో లేదో మళ్ళీ ఆయన మంచిగా ఫినిషింగ్ చేసుకుని రేకులు పెట్టి అది అడ్డు పెట్టుకొని అన్ని పెట్టుకుని ఆల్రెడీ మాదేపురం ఉందండి, చెరువులు, అది ల్యాండ్ మొత్తం చెరువులనే ఉంది. ప్రతి ఒక్కరికి తెలుసా అండి, అది పార్క్ ల్యాండ్. ఆల్రెడీ మాదేపురం వైన్స్ ప్రతి ఒక్కటి ఉన్నది, మాదేపురం మొత్తం ఉన్నది పార్క్ ల్యాండ్ అండి. ఇప్పుడు ఇవన్నీ ఉన్నోళ్ళకి హైడ్రా ఏం చేయట్లేదు. అసలు కాయ కష్టం చేసుకొని బతికే వాళ్ళ దగ్గర హైడ్రా వస్తుందంటే ఇది ఎక్కడ న్యాయం అసలు? అడిగేది అసలు కడుపులో పేగులు లేవండి. పొద్దున పోతే సాయంత్రం కష్టం కూలీనాలు చేసేవారు. నేను ఏమంటున్నా, ఈ గవర్నమెంట్ ల్యాండ్ అమ్ముకొని డబ్బులు కూడబెట్టుకునే కంటే ఉన్నానికి బినా చేయండి న్యాయం. మీరు ఆర్కేపూర్ గాంధీ బినా ఆల్రెడీ ఆ రోజు గులగొట్టిన నెక్స్ట్ డే ఫినిషింగ్ వేసుకురు. ఆల్రెడీ అది గులగొట్టిన దానికి వేసుకునే దానికి వాళ్ళ బినా తీసేయాలి కదా. వాళ్ళని ఏమో ఏం డిస్టర్బ్ చేయరు. లేని వాళ్ళకి వచ్చి గులగొట్టి ఎంత వాళ్ళకి ఆశలు, పిల్లలు ఒక 2-3 పిల్లలు ఉంటారు, స్కూల్కి గవర్నమెంట్ స్కూల్లో వెళ్ళి చదువుకుంటారు. వాళ్ళని చూస్తే వాళ్ళ పరిస్థితి ఏందో తెలుస్తుంది. ఏగడైనా హైడ్రా వచ్చిందో కంటికి నిద్ర లేదు. పొద్దున అండి మస్కుల 4 గంటలకు వచ్చి హైడ్రా జేసీబీలు, ఒక 3 జేసీబీలు వచ్చి 4 గంటల రాత్రికి ఇండ్లలో నిద్రపోయేటోళ్ళని తీసుకొచ్చి గుంజుకొచ్చి లాఠీ చార్జ్ చేశారండి. అసలు కొట్టారు. అసలు కేసులు, ఎన్ని కేసులు బుక్ అయినాయి అసలు? మాకు ఇండ్లు పోవడం అనేది పోకుండానే ఉండాలి. మేము బతికింది ఈ ఇల్లు మాత్రమే ఉన్నది. మాకు ఏ ఆస్తిపాస్తులు ఉన్నోళ్ళం కాదు. మమ్మల్ని చూస్తే తెలుస్తుంది కదా అందరు కూడా. సార్ మీరు కూడా గమనించండి సార్, రేవంత్ రెడ్డి సార్ గారు మీకు కూడా నమస్కారం పెట్టి చెప్తున్నాము. హైడ్రా రంగనాథ్ సార్కి కూడా నమస్కారం చెప్పి మరీ చెప్తున్నాం సార్. మేము పేదోళ్ళము, చదువులేని వాళ్ళము. మాకు మాత్రము న్యాయం చేయాలంటే మీ పరంగానే అవుతుంది. అన్యాయం జరిగింది కాబట్టి మాకు న్యాయం మీ పరంగానే జరగాలి. మేమంతా కూడా ఆశిస్తున్నాము. మేము బలవంతులతోని బలహీనులు గొడవ పడలేము. మేము చాలా బలహీనులం. మా పిల్లలు కూడా చాలా బికార్లు అయిపోయినరు ఈ హైడ్రా వచ్చిన కారణంగా. అయినా మేము ఇన్నేళ్ల నుంచి బతుకుతున్నాం సార్. కనీసము 26 సంవత్సరాలు నడుస్తుంది ఇప్పుడు మేము ఇక్కడ ఉండబట్టి. మాకు కూడా పేదలకి కానివ్వండి, ఉన్నోళ్ళ చాలామంది సామాన్యుల వరకు మరి 300 ఆర్టికల్ 300A కింద ఆస్తి హక్కు ఉన్నది కదా సార్, మీకు అది తెలుసు. మరి జీవించడానికి ఆర్టికల్ 121 ఉంది కదా సార్. మాకు 21 25 ఉంది కదా. మరి మాకు ఆ జీవిత హక్కులు ఉండంగా, ఆస్తి హక్కులు ఉండంగా మేము కట్టుకున్న ఇండ్లను కూల్చుమని ఏ గవర్నమెంట్ మీకు పర్మిషన్ ఇచ్చింది? మీరు ఏ రూల్ ప్రకారం మా ఇండ్లు కూలగొడతారు? మా ఇండ్లు కూల్చడానికి అనేది మళ్ళీ ఒకసారి దయచేసి ఆలోచన రానివ్వకండి. మీలోన ఏమన్నా వీలైతే మాకు సాయం చేయండి. మేమున్న చోట ఇండ్లు కట్టించే ఆలోచన చెయ్యండి. లేదంటే మా జాగల కాడికి రాకండి, మేము అదే గుడిచెలు వేసుకుంటాం. నేను నిజంగా చెప్తున్నా సార్, చాలా పేదరికంలో ఉన్న వాళ్ళం మేము చావడానికైనా సిద్ధపడతాం, కానీ ఈ కఠినమైన బతకనికే మా వల్ల కాదు.
మీరు జాగలు ఏమాత్రం మా నుంచి తీసినా మా ఇండ్లు గూలగొట్టినా రక్తపాతాలే జరుగుతాయి, శవాల కుప్పలే మీరు చూస్తారు. కోర్టుల దగ్గర, మున్సిపల్ ఆఫీసుల దగ్గర, పోలీస్ స్టేషన్ల ముందల చచ్చిపోతారు. పేద ప్రజల జీవితాలు నాశనం చేసుకుంటారు, శవాల కుప్పలు చూస్తారు. ఇది జరిగే వరకు చూడండి, మీకు దండం చేసి చెప్తున్నా సార్, నేను లాచర్ అని చెప్తున్నా నేను. ఇప్పుడు టీజీఆర్టీసీ అని మనం ఇక్కడ విజువల్లో చూడవచ్చు. ఇక్కడ టీజీఆర్టీసీ అని మళ్ళొకటి ఇక్కడ రాయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి మార్కింగ్ చేశారు, టీజీఆర్టీసీ అని. ఇది దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు అన్నట్టుగా దీన్ని మార్కింగ్ చేశారు. అంటే ఈ మార్కింగ్ చేసిన తర్వాత అంటే ఇప్పటికే డిమాలిషన్ జరిగాయి, మళ్ళీ 3 రోజుల క్రితం కూడా ఈ మార్కింగ్ చేశారు. దాంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి ఇండ్లతో పాటు దీనికి సంబంధించిన దాంట్లో కూడా లొకేషన్ ఏదైతే ఉందో ఆ లొకేషన్ ఆధారంగా దీనికి సంబంధించింది మళ్ళీ ట్రేస్ అవుట్ చేసి దీనికి సంబంధించినది ఇక్కడి వరకు అంటే ఇటు వరకు కూడా ల్యాండ్ మొత్తము దీన్ని మొత్తం అంటే డిమాలిషన్ చేస్తామనేది ఒక ఇండికేషన్ స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి. 60 నుంచి 70,000 కోట్ల రూపాయల వరకు కూడా సొమ్ము చేసుకోవడానికి ప్రభుత్వం చూస్తుంది. వీళ్ళు ఇక్కడ మన స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు. అన్నా చెప్పండి, ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాల కాంచి ఉంటున్నారు? ఈ అన్నీ కూడా కూల్చివేతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వం అమ్మాలని చూస్తుంది ఈ భూములని. మీ డిమాండ్ ఏంటి? అమ్మొద్దని అట్లా మేము చాలా రోజుల నుంచి ఉన్నాము ఇక్కడ, 30 సంవత్సరాల నుంచి ఉన్నాము. 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటే మొత్తం తంబాలు కానీ ఏవే కానీ మొత్తం గులగొట్టి పోయారు. వీడికి 3 సార్లే రాబట్టి 3 సార్లే చెప్తున్నాం, దయచేసి రావద్దని చెప్పండి. అంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పేదవాళ్ళందరినీ కూడా పెద్దవాళ్ళని చేస్తారు, మహిళల్ని కోటీశ్వరాలు చేస్తూ అంటారు. ఇక్కడేమో చూస్తే ఏమో కూల్చివేతలోను అమ్మకాలు, దీన్ని ఎలా చూడొచ్చు? అంతా వాళ్ళు అంటారు కానీ వాళ్ళు ఏది చేయట్లేదు, వాళ్ళు ఏదో ముంచాలనే చేస్తారు అన్న. అనుకోరంటే ఎవరు చేస్తలేరన్న. ఆయన ఏదో చెప్పికేసి ఆశ చెప్పి దోశ చేస్తుండు. ప్రజలు మొత్తం 30 సంవత్సరాలు అంటే ఇక్కడ ఉన్నామన్న. ఉంటే ఇట్లా ఆయన గెలిచిన తర్వాత ఇట్లా చేస్తుండు. ఆయన అన్నది కూడా ఆయన అనుకున్నది ఏది చేయకొచ్చిండు. మామూలు ముంచని ప్రజలకు ముంచనికి వస్తుండన్న. ఉన్నోళ్ళని అక్కడ గండిపేటలో మంచి మంచి వాళ్ళు ఉండరు, అక్కడ బిడ్లారది ఉన్నారు, ఎమ్మెల్యే ఎంపీలు అన్నీ అక్కడ ఆస్తులు అక్కడ పోకొచ్చిండ్రు. ఫస్ట్ ప్రజలకు వచ్చి ఇక్కడ ముంచుతుండన్న. 30 సంవత్సరాలు నొక్కడం ఇక్కడ ఐటీసీ అని అది చెప్పి ఇది చెప్పికేసి ఇక్కడ వచ్చి మా ప్రజలు ముంచుతుండన్న. మాకు ఉన్నది చాలన్న. మాకు ఉన్నది ప్రజలు, మాకు గరీబులు కట్టుకున్నామన్నా మాకు ఇదే చాలు, మాకు అది అవసరం లేదన్న. ఏం చెప్తారు రేవంత్ రెడ్డి? ఇక్కడ రావద్దని చెప్తున్నాం, మాకు గరీబులమైన కడుపుకు మన్ను పోయొద్దని చెప్తున్నాం. ఇప్పుడు దీంట్లో మీ యొక్క డిమాండ్ ఏంటిది అసలు ఇక్కడ? సార్ మేము ఇక్కడ ఉండబట్టి 90 నుంచి ఇక్కడ ఉన్నాం. 1995 నుంచి మేము ఎన్టీ రామారావు సీఎం ఉండి, తర్వాత రాజశేఖర రెడ్డి ఉండి, కిరణ్ కుమార్ రెడ్డి ఉండే, రోషయ్య ఉండే, తర్వాత 10 సంవత్సరాలు కేసీఆర్ కూడా ఉండే. మరి ఇప్పుడు మన ప్రియతమ నాయకుడు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చేసిండు. ఇప్పుడు ఈయన ఇచ్చేసిన కాడ నుంచి గరీబులకు అంతా కూడా అనుక్షణం నిద్రలేని రాత్రులు నడుస్తుంది. మేము దయచేసి ఏం చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారికి అంటే రిక్వెస్ట్, మాకు ఇందిరమ్మ ఇండ్లు అవసరం లేదు, మీ గవర్నమెంట్ స్కీమ్ ఏం లేదు, మా ఉన్న గుడిసెలు చాలు సార్. మాకు దయచేసి ఏమాత్రం మా మీద దయదరించి రేవంత్ రెడ్డి గారికి విన్నపము, ఆయనకు పాదాభివందనం చేస్తాం. మా ఇండ్లు మాకు ఉంచుతుంది చాలు సార్. మేము ఎప్పటి నుంచో 95 నుంచి రాళ్ళల్లో పాములల్లో తేలాల్లో ఉన్నాం సార్. ఇక్కడ పిల్లలు పెట్టుకుని ఉన్నాం. మా పిల్లలు ఇక్కడ పుట్టిరు, ఇక్కడ పిల్లలని వాళ్ళకి పిల్లలు పుట్టిరు. కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గరీబుల ప్రభుత్వం అని చెప్పడమే కానీ చేయడం మాత్రం లేదు. ఏదో గరీబుల భూములు లాక్కొని అమ్ముకొని తీసుకుపోయి కేంద్రంలో పోయేప్పుడు ఇవన్నీ గరీబుల పరిశీలన చేసే పని, కానీ ఇది ఒక్కడైనా గరీబులు మీరు చేసే పని కాదు. గరీబుల రాజ్యము, గరీబుల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు గతంలో ఉండే కాంగ్రెస్ పార్టీ గరీబులది, కానీ ఇప్పుడు కాదు గరీబుల పార్టీది. ఇప్పుడు అంత గరీబులకు అన్యాయం చేసే పార్టీ సార్. ఏమాత్రము రేవంత్ రెడ్డి గారికి గరీబుల మీద అభిమానం, గౌరవం ఉంటే మా ఇండ్లు మాకు ఉంచి మా గౌరవం మాకు కాపాడాలని మేము రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి మా మీద దయదాలించి మా ఇండ్లు మాకు ఉంచాలి సార్. ఇందిరా ఇండ్లు మాకు అవసరం లేదు, మీ ప్రాపర్టీ మాకు అవసరం లేదు. सब मुसीबत देख के अब आके आप यहाँ कुछ तो करेंगे धरेंगे बोले तो आके घरा गिरा दे रहे, ये गिरा दे रहे, बच्चे कच्चे किधर जाना क्या आना है। बहुत परेशानी में है। रेवंत रेड्डी साहब को हाथ जोड़ के विनती करते हैं कि जरा हम गरीब लोगों को देख के आप कुछ तो एक घर का वास्ते इंतजाम करो। సంవత్సరాల నుంచి మా అమ్మ నాన్నల తాతలు కంకర్లు రాళ్ళు కొట్టి బతికినప్పుడు అప్పుడు ఎవరు రాలేరు సార్. ఇప్పుడు మంచిగా వస్తే మేము ఎక్కడ పోతాం సార్? మేము ఇక్కడనే శవాలు అయిపోతాం సార్. వద్దు, మాకు ఉన్న జాగాలు మాకున్నాయి ఇవ్వండి సార్. వద్దు సార్, మమ్మల్ని బాధ పెట్టకండి సార్. వద్దు సార్, ఆయన కోటేశ్వర్లు వద్దు సార్. ఉన్నది ఉంచితే చాలు సార్, మాకు వేరేది ఏది వద్దు. ఉన్నది ఉంచితేనే మాకు చాలు. కోటేశ్వర్లు వద్దు సార్, మాకున్న అన్నం తినేది చాలు. మాకు ఈ బతికే మాకు చాలు సార్. ఈ కష్టం చేసుకొని మేము మంచిగా ఉంటున్నాం సార్. మేము ఇంకా తీసుకుపోయి ఇవ్వకండి సార్. మాకు డబుల్ బెడ్రూమ్లు వద్దు, ఏం వద్దు సార్. మా ఉన్న ఇల్లు
కూలగొట్టకుండా ఉంచి చాలు సార్. దసరా పండుగ అప్పుడు అందరు చేసుకుంటే మేము రోడ్ల మీద వండుకున్నాం సార్, కరెంటు లేక ఏం లేకుండా హైదరాబాద్ అయినా కూడా ఎవరు పట్టించుకునే రాలేరు సార్ వీడికి. మాకు అవన్నీ ఏం తెలియదు సార్. కాకపోతే ఇప్పుడు ఉన్న ఇండ్లు గూగుల్లో కొట్టకుండా మాకు గూడు ఉండేలా చూసుకున్నా ఉంటే చాలు సార్. అంతే. మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, రోడ్డు మీద వండుకోవాలంటే ఎట్లా సార్? ఇప్పుడు ముందుకే వర్షాకాలం, ఇప్పటికీ 2 సార్లు 3 సార్లు అయింది ఇట్లనే. ఇంకా ఎన్నిసార్లు ఇట్లా భరించాలనుకుంటున్నాం సార్ మేము. మాకు డబల్ బెడ్రూమ్ వద్దు, మాకు 5 లక్షలు వద్దు, ఏమొద్దు. మా జాగాలు మాకే కావాలి. లేదు మీ జాగాలు ఇవ్వమంటే మేము అందరం ఇన్నేసి వస్తాం. మేము మా తాత ముత్తాతలు ఇక్కడనే చేసింటారు కాబట్టి మేము ఇక్కడనే వస్తాం. కానీ మాకు డబుల్ బెడ్రూమ్ వద్దు, సింగిల్ బెడ్రూమ్ వద్దు, 5 లక్షలు వద్దు, పైసలు వద్దు మాకు రేవంత్ రెడ్డి. మా దగ్గర అంత పైసలు ఉంటే మేము ఎందుకు గుడిసె కట్టుకొని ఉంటాం సార్? లేకనే కూలీ నాలు చేసుకొని బతుకుతాం మేము. లక్షలు ఉంటే ఇక్కడ ఎందుకు ఉంటాం సార్? మేము ఈ పాములో పురుగులో ఎందుకు ఉంటాం సార్? మేము ఉన్నాం, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సార్, మాకు ఇదే కావాలి. కేబిహెచ్పి కాలనీలో సుమారు అంటే కేబిహెచ్పి 15వ ఫేజ్లో సుమారు 50 ఫ్లాట్ల వరకు కూడా అమ్మకాడికి పెడుతున్నట్టుగా టెండరు నోటీసులు వేసినటువంటి పరిస్థితి. దీనికి ఆక్షన్ సంబంధించిన విషయంలో కూడా దాదాపు 1,40,000 రూపాయలకు గజం అంటూ 199 గజాలకు సంబంధించింది, 155 గజాలకు సంబంధించింది, 299 గజాలకు సంబంధించినటువంటి ఫ్లాట్లను కూడా అమ్మకానికి వేలం వేస్తున్నట్టు హౌసింగ్ బోర్డు కూడా టెండర్ నోటీస్ అనేది కూడా పేపర్ ప్రకటనల ఆధారంగా తెలిపినటువంటి పరిస్థితి. ఇదే ఏరియాలో కూడా కేబిహెచ్పి కాలనీలో దీనికి సంబంధించిన విషయంలో కూడా ఏదైతే 9th ఫేజ్కు సంబంధించిన విషయంలో దాదాపు అక్కడ 100 ఎకరాల భూమి ఉంటే దాంట్లో కేవలం 6 ఎకరాల భూమిలో హౌసింగ్ బోర్డుకు సంబంధించినటువంటి దాంట్లో 488 ఫ్లాట్లని 10,000 రూపాయలు రిజిస్ట్రేషన్ చేసి దాంతో పాటుగా 5 లక్షల రూపాయలు ప్రభుత్వానికి చెల్లిస్తే వాళ్ళకు సింగిల్ బెడ్రూమ్ ఇస్తారంటుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మేడ్చల్ రంగారెడ్డి దాంతోపాటుగా జిహెచ్ఎంసీ లిమిట్లో మొత్తానికి 2,655 ఎకరాలకు సంబంధించినటువంటి భూమిని అమ్మకానికి సిద్ధం చేయడానికి రాష్ట్ర మంత్రివర్గం కూడా సమావేశం ఏర్పాటైనట్టుగా కూడా మనకు సమాచారం తెలుస్తుంది. రాబోయే రోజులలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువైపు వెళ్తుంది, తెలంగాణ ప్రజలను కూడా ఏమి చేస్తారు, గతంలో అగ్రగామిగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం అట్టడికి రాష్ట్రానికి పోతుందంటే రాబోయే రోజుల్లో ఏమైపోతుందో కూడా సామాన్యులు సైతం భయపడే పరిస్థితి అనేది కూడా హైదరాబాద్ నగరంలో ఉంది. ఇది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ చంద్రతో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్. ఇది ఇవాల్టి ట్రెండింగ్ నౌ. కీప్ వాచింగ్ టీ న్యూస్.